ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్లో చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ రాక. మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ సో సారీ అండి. ఎనీవే, ప్రతి వీడియోలో యాజ్ యూజువల్ గా మన ఇంట్రడక్షన్ అయితే ఉండాల్సిందే. వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అశ్విని వ్లాగ్స్. మళ్ళీ చెప్తున్నా, వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు బిగులు. యాక్చువల్ గా ఇది సండే రోజు వ్లాగ్ అన్నమాట. నాకేమో ఫుల్ కోల్డ్ అయింది, లైట్ గా ఫీవర్ కూడా వస్తుంది. ఎట్లాగో సండేనే కదా, పిల్లలకి స్కూల్ లేదు. యాజ్ యూజువల్ మా ఆయనకి సండే కానీ మండే కానీ డ్యూటీ అయితే ఉంటది. సో కొంచెం లేట్ గా లేద్దామని అలాగే పడుకున్నాను. తీరా టైం చూస్తే 8 అయింది. 90% ప్రతిరోజు పడుకునే ముందు సింక్ లో ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పడుకుంటాను. బట్ కోల్డ్ కావడంతో ఏ పని కూడా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు శాత కాక కొంచెం లేట్ గా లేచిన, కానీ మా ఆయన కూడా ఇంతవరకు లేవలేదండి. సో నేను లేచిన వెంటనే మా చిన్నోడు అయితే లేచిండు. యాక్చువల్ గా మా చిన్నోడికి ప్రతి సాటర్డే ఈవినింగ్ నుండి సండే ఈవినింగ్ వరకు స్లిప్ టెస్ట్ ఉంటది. అదేనండి ఆన్లైన్ ఎగ్జామ్. క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దానికి రిలేటెడ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి ఆప్షన్స్ వైజ్ లో. సో నేనేమో ఆ క్వశ్చన్ ని చదువుతూ మా ఓనికి అర్థమయ్యేలా చెప్తున్నా. సో వాడేమో ఆన్సర్ ని క్లిక్ చేస్తుండు. ఇక ఈ లోపే మా పెద్ద అబ్బాయి కూడా లేచిందనమాట. ఇంకా మా చిన్నోడు ఎగ్జామ్ ఎలా రాస్తున్నాడు అని చెప్పేసి చూస్తుండు. ఎగ్జామ్ అయిపోయాక తప్పులు ఎన్ని ఉన్నాయి రైట్లు ఎన్ని ఉన్నాయి అని వెంటనే చూపిస్తుంది. మా వాడైతే అన్ని కరెక్ట్ గానే పెట్టిండు. ఇక మా బావ కూడా లేచి పిల్లలకైతే బ్రష్ చూపిస్తుండు. అప్పటికే టైం వచ్చేసి 8:41 అవుతుంది. ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. పాచినోడితో ఇంట్లో ఏం పనులు చేస్తాం చెప్పండి. అప్పటికే టైం కూడా లేట్ అయిపోయింది. అందుకోసమే అందరం కలిసి బ్రష్ అయితే వేస్తున్నాము. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ టైం కి లేవడం, బికాస్ ఆఫ్ నేను ఎప్పుడైనా కూడా ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేదంటే 5:30 కల్లా లేస్తాను. కోల్డ్ కావడంతో బాడీ అంతా ఫుల్ పెయిన్ ఉంది అసలు. అలాగే పడుకోవాలనిపిస్తుంది. కానీ సండే అయినా మండే అయినా, దసరే కానీ దీపాలే కానీ మా బావకైతే డ్యూటీ ఎప్పటికీ ఉంటది. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏం నానబెట్టలేదన్నమాట. ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో నాట్రవ్వ ఉంటే దాంతో అయితే ఉప్మా చేశాను. వట్టి ఉప్మా తినబుద్ధి కాదు కదా. రీసెంట్ గా నేను ఉసిరికాయ పచ్చడి పెట్టిన, షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేసిన, మేబీ మీరు చూసే ఉండొచ్చు. జస్ట్ 1 kg కాయలతోనే పచ్చడి పెట్టినాను. ఆల్మోస్ట్ 1 week కూడా అయింది పచ్చడి పెట్టి. ఉప్మాలో సైడ్ కి ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంది. ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ కి ఏదో ఒకటి సెట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చట్నీ కోసం పల్లీలు లేవన్నమాట. దోశ ఇడ్లీ అయితే చేయట్లేదు ప్రజెంట్. లెమన్ రైస్ కానీ ఉప్మా కానీ లేదంటే అప్పటికప్పుడు ఉగ్గాని కానీ లేదంటే సేమియా కానీ ఇలా ఏదో ఒక ఐటమ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇది సండే రోజు వీడియో అని చెప్పాను కదా. సో సాటర్డే రోజు నైటే మా బావ ఇంట్లో సామాన్లు అయితే పట్టుకొని వచ్చిండు. పల్లీలు కూడా తీసుకొచ్చిండు. బట్ నైట్ కి పప్పులు గిట్లా ఏం నానబెట్టలేదన్నమాట టిఫిన్స్ కి. ఇక రేపటి నుంచి అయితే టిఫిన్స్ చేయాలి. ఇంతకు ముందు వీడియోలో చెప్పే ఉంటాను, నా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. ఎప్పటి నుంచో మేము వాడేది వాటికా హెయిర్ ఆయిలే. కాకపోతే కొందరు కామెంట్ చేసిళ్ళు అది మంచిగా ఉండదు అని. ఇంకా వెంటనే కోకోనట్ ఆయిల్ అయితే తెప్పించుకున్నా. చూద్దాం, ఒక 1 month అలా వాడుతూ ఉంటే రిజల్ట్ ఓకేనా కాదా అనేది తెలుస్తుంది. మేము తీసుకొచ్చుకొని జస్ట్ 3 to 4 days అవుతుంది అనమాట. నిజానికి మనం ఆయిల్ ఎప్పుడైనా కూడా హెయిర్ కి పెట్టొద్దంట. స్కాల్ప్ కి పెడితే అది మంచిగా అబ్జర్వ్ అయ్యి హెయిర్ గ్రోత్ ఉంటది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుద్దని రీసెంట్ గానే తెలిసింది నాకు కూడా. అయితే ఇక్కడ మీకు విషయం చెప్పనా, నా హెయిర్ ఫాల్ బాగా అవుతుందని యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. మీకు నేహా సిస్టర్స్ తెలిసే ఉండొచ్చు. ఆ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ లో చూసాను అనమాట హెయిర్ కేర్ వీడియో. హెయిర్ కండిషన్ బట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలి అని వాళ్ళు కూడా చెప్పిళ్ళు. బట్ ఆ ప్రోడక్ట్స్ కొనేంత బడ్జెట్ మన దగ్గర అయితే లేదు. కాకపోతే తను చెప్పిన కొన్ని టిప్స్ అయితే పాటిస్తున్నా. నిజానికి నా హెయిర్ ఎప్పటి నుంచి ఊడడం స్టార్ట్ అయిందంటే, సాయి ప్రసన్న జాటూత్ సిస్టర్ మీకు తెలుసు కదా, తన హెయిర్ చాలా లాంగ్ గా స్ట్రాంగ్ గా ఉంటది అండ్ తన ఫేస్ కూడా చాలా బాగుంటది. అయితే హెయిర్ కి సంబంధించిన కేర్ వీడియోస్ అయితే నార్మల్ గా షార్ట్స్ లో చెప్తూ ఉంటది అనమాట. హెయిర్ కేర్ కి సంబంధించిన వీడియోస్ తను చాలానే చేసింది. అయితే అందులో ఓ వీడియోలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకుంది అన్నట్టు. మాందార పూలు, కరివేపాకు, మాందార మాకుళ్ళు, కలబంద ఇవన్నీ కూడా కోకోనట్ ఆయిల్ లో వేసుకుని ప్రిపేర్ చేసుకుంది అన్నట్టు. సేమ్ నేను కూడా అదే ప్రాసెస్ లో చేసుకున్నాను. బట్ అది నాకు వర్క్ అవ్వలేదు. ఇక అప్పటి నుంచి నా హెయిర్ ఊడడం విపరీతంగా స్టార్ట్ అయింది. అంటే అందరి స్కాల్ప్ ఒకే విధంగా ఉండదు కదా. ఏమోలే, ఇక ఏం చేస్తాం మరి. గిన్నెలు అన్ని తోమిన, రైస్ అయితే కడిగి పక్కకు పెట్టినాను. మా బావ అయితే ఈ లోపు ఆమ్లెట్ కర్రీ అయితే వండిండు. మా బావ చేసిన కర్రీ ఫుల్ గా షార్ట్స్ లో వస్తుంది, చూసేయండి. సో కోల్డ్ అయిందని చెప్పాను కదా, అప్పటికే లైట్ గా ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. మా చిన్నోడేమో ఆకలి అవుతుందని చెప్పేసి అలాగే పడుకున్నాడు. కానీ మా చిన్నోడికి ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నోట్లో వేలు వేసుకుంటాడు. ఎంత బెదిరించినా మర్చిపోతలేడు. ఆఖరికి మంచి నిద్రలో ఉన్నాడు. జస్ట్ ఇలా వేలు తీసానో లేదో వెంటనే లేచి కూర్చున్నాడు. ఎలాగైనా చేసి నోట్లో వేలు వేసుకోవడం మర్చిపోయేలా చేయాలి. స్కూల్లో ఇంట్లో ఏడబడతాడా మట్టితో ఆడుకుంటాడు, అలాగే నోట్లో వేలు వేసుకుంటాడు. సో చాలా ఇన్ఫెక్షన్ అయిపోతుంది. నెలకి 4 సార్లు హాస్పిటల్ కి పోవడం సరిపోతుంది. అప్పుడప్పుడు కడుపు నొత్తది అంటాడు అండ్ జ్వరం కూడా వస్తుంది. పిల్లలకి ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు కాబట్టి కోల్డ్ ది, కాఫ్ ది అండ్ జ్వరం, సిరప్
సిరపులు, ముక్కుల మందులు, విక్స్లు ఇవన్నీ కూడా రెడీగా తెచ్చి పెట్టుకుంటాం మేమైతే. వన్స్ సిరప్ ని ఓపెన్ చేశాక 1 వీక్ లో ఉడగొడతాం. అయినా సిరప్ అయిపోకపోతే పడేస్తాం తప్ప అలాగే దాచిపెట్టి నెలల తరబట్టి అయితే వాడము. ఇందాక చెప్పాను కదా మా బావ ఆమ్లెట్ కర్రీ ఉండాడని. ఇక మా పిల్లలు మా ఆయన అయితే తింటున్నారు. కర్రీ చాలా బాగుందంట. నాకు కోల్డ్ అండ్ లైట్ గా ఫీవర్ కావడంతో నోరంతా చేదుగా ఉంది. ఏది తినాలన్నా రుచి అనిపిస్తలేదు. కానీ మా బావ బలవంతంగా అన్నం వేసుకుని వచ్చిండు. ఇక చేసేదేం లేక తినేస్తున్నాను. అయితే మొన్న ఒకరు కామెంట్ చేశారు, నువ్వు కావాలని ముక్కుతో ఎందుకు మాట్లాడుతున్నావు అని. మరీ విడ్డూరం కాకపోతే ముక్కుతో ఇలా మాట్లాడతారండి బాబోయ్. నాకు అలా మాట్లాడడం అస్సలు రాదు. కాకపోతే ఫుల్ కోల్డ్ అయింది. కోల్డ్ కి నా ఫేస్ అంతా వాసిపోయింది. ముక్కులైతే బ్లాక్ అయిపోయినాయి. గాలే వస్తలేదు. నాసల్ డ్రాప్స్ కూడా గంటకోసారి వేసుకోవాల్సి వస్తుంది. మా బావ ఈ రోజు టాబ్లెట్స్ అయితే తీసుకొని వచ్చిండు. ఇక మార్నింగ్ వేసుకున్నాను, ఆఫ్టర్నూన్ కూడా గోళీలు అయితే వేసుకున్నా అన్నం తిన్నాక. బట్టలు అయితే చాలా ఉన్నాయి పిండాల్సినవి. బట్ పిండాలన్న ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు నాకైతే. మలుసుకుని అట్లనే వంటే బాగుండు అనిపిస్తుంది. బట్ ఇక చూడండి ఈవినింగ్ పని కూడా స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలు పపాయ కావాలంటే కోసిచ్చిన అక్కడే ఉంది పీలంతా కూడా. పొద్దున మా బావ ఆమ్లెట్ కూర ఉండిండా, ఈవినింగ్ వరకు కూర కూడా అయిపోయింది. మళ్ళీ ఏదో ఒకటి ఉండాలి. హౌస్ వైఫ్ అంటేనే ఎండ్లెస్ డ్యూటీ. ఓ పక్క పని చేస్తూనే ఉంటాం, మరో పక్క ఊరుతూనే ఉంటది. అయితే మా బావ కోల్డ్ అండ్ ఫీవర్ కోసం టాబ్లెట్స్ తీసుకొచ్చిండు. బట్ తగ్గినట్టు అనిపించలేదు. అందుకోసమే నైట్ మళ్ళీ రోడ్డు పంపించిన వేరే టాబ్లెట్స్ తీసుకురమ్మని. టాబ్లెట్స్ తో పాటు ఎగ్ బజ్జి కూడా కొనుక్కొని వచ్చిండు. ఇక పిల్లలు నేను అయితే కలిసి తినేసాం. బట్టలు అసలు పిండననే అనుకున్నాను, కాకపోతే టబ్బు నిండిపోయింది. ఇంకా రేపటి వరకు అట్లే ఉంచితే మళ్ళీ ఇంకా చాలా అయితే కావచ్చు అని చెప్పేసి ఓపిక తెచ్చుకొని మరి బట్టలన్నీ కూడా పిండేసా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంచి వాషింగ్ మిషన్ తీసుకోవాలని. బట్ అసలు కుదరట్లేదు. చేతిలో పైసలు కూడా లేవు. కానీ ఇలా హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేదంటే వర్షాకాలంలో చాలా యూజ్ అవ్వద్ది కదా. కానీ నాకు మళ్ళీ ఒక థాట్ వచ్చింది. 2 days కోసారి మా బాబా వాటర్ తీసుకొని వస్తాడు. క్యాన్ కింది నుంచి పై దాకా ఎత్తుకొని రావాలి. బట్టలు పెట్టుకోవడం పెద్ద సమస్య ఏం కాదులే, కానీ వాటర్ ప్యూరిఫైర్ ఉంటే కొంచెం బెటర్ కదా అని మళ్ళీ అనిపిస్తుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆశలు చాలా ఎక్కువ, కానీ బడ్జెట్ చాలా తక్కువ. అంతే కదా, మీరేమంటారో కామెంట్ చేయండి. ఎనీవే ఇక్కడ నుంచి అయినా వీక్లీ 1 or 2 ఫుల్ వీడియోస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.